వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు నెంబర్ క్లాసిఫికేషన్, ప్రైమ్ మెంబర్స్, ఈవెన్ ఆడ్ కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఎస్ఎస్సీజీఎల్ నెంబర్ సిస్టంలో చాలా పవర్ఫుల్ టాపిక్ అయిన డివిజబిలిటీ రూల్స్ కంప్లీట్ డెప్త్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, షార్ట్ కట్స్, హిడెన్ ట్రిక్స్తో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టాపిక్ డివిజబిలిటీ రూల్స్ అండి. మన టాపిక్ బాధ్యత నియమాలు. ఫస్ట్ 2 డివిజబిలిటీ రూల్స్. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఈస్ డివిజబుల్ బై 2 దెన్ ద నెంబర్ ఈస్ డివిజబుల్ బై 2. ఏం లేదండి, 2 టేబుల్ ఏదైతే 2 టేబుల్లో పోతుందో దాన్ని 2 యొక్క బాధ్యనీయత నియమం అంటారు అన్నట్టు. 2 టేబుల్ గుర్తుపెట్టుకోండి. 2 టేబుల్లో ఫస్ట్ 0 ఉండాలి, నెక్స్ట్ 2, 4, 6, 8 అట్లా 2 టేబుల్ ఏదన్నా పోవాలి, దాన్ని 2 అది బాధ్యత నియమం, డివిజబిలిటీ రూల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 246 తీసుకోండి. లాస్ట్ డిజిట్ ఏముంది? 6 ఉంది. 6 అనేది ఎంత పోతుంది? 3 టైమ్స్లో పోతుంది. సో లాస్ట్ డిజిట్ అనేది 6 అనేది డివిజబుల్ అవుతుంది. 2కి అనేది అది సెట్ అవుతుంది కాబట్టి 3 యొక్క డివిజబుల్కి సూట్ అవుతుంది. నెక్స్ట్ 357 అనేది లాస్ట్ డిజిట్ 7 ఉంది, అది 2 టేబుల్లో పోతుందా? పోదు. సో అది నాట్ డివిజబుల్ బై 7. ఓకేనా? అది అనేది డివిజబుల్ కాదు ఆ నెంబరు. నెక్స్ట్ మన క్వశ్చన్ వచ్చేసి విచ్ నెంబర్ ఈస్ డివిజబుల్ బై 2. ఇందులో ఏది 2కి డివిజబుల్ అవుతుంది? నేను చెప్పాను లాస్ట్ డిజిట్స్ చూసుకోవాలని చెప్పాను. 2 టేబుల్లో పోవాలి లాస్ట్ డిజిట్స్. 7 అనేది పోతుందా? పోదు. ఓకేనా? 7 అనేది 2 టేబుల్లో పోదు. 5 అనేది పోతుందా? 5 అనేది కూడా పోదు. నెక్స్ట్ 8 అనేది లాస్ట్ డిజిట్ నెంబర్, సో 4లో పోతుంది కాబట్టి ఇట్స్ కరెక్ట్. 1 అనేది పోతుందా? పోదు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ ఇచ్చానండి, దాని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది ఎలా పోతుందో ఒకసారి చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఓకేనా? ఇట్లా ఎలా పోతుంది అనేది డివిజబుల్ వేసుకొని చెక్ చేస్తుంటారు. అప్పుడు మనకి అక్కడ ఎగ్జామ్లో మనకి టైం సరిపోదండి. చెప్పండి, 2 టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలండి 2 డివిజబిలిటీకి. ఓకేనా? నెక్స్ట్ మనది టాపిక్ వచ్చేసి డివిజబిలిటీ బై 3 అన్నట్టు. 3 యొక్క బాధ్యత నియమము. ఓకేనా? ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్ ఈస్ డివిజబుల్ బై 3 దెన్ ద నెంబర్ ఈస్ డివిజబుల్ బై 3. ఏం లేదండి, ఏదన్నా నెంబర్ ఇచ్చారనుకోండి, అది మొత్తం యాడ్ చేయాలి, సమ్ చేయాలి, వాటి అన్నింటిని కూడాలన్నట్టు. కూడితే ఏం చేయాలి? ఆ నెంబర్ అనేది 3తోని డివిజబుల్ అవ్వాలి, భాగించబడాలి, నిశేషంగా 0 రావాలి. ఇప్పుడు నెంబర్ 123 ఉంది, వాటిని అంతా యాడ్ చేసి 6 వచ్చింది. 6 అనేది 3 టేబుల్ అవుతుంది కదా, సో ఇది డివిజబుల్ అవుతుంది. నువ్వు 245 యాడ్ చేసి 11 వచ్చింది, ఇట్ నాట్ డివిజబుల్ బై 3 అంటే 3 టేబుల్ పోదు అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఎలా పోతుంది? ఒక నెంబర్ ఇచ్చాను, సపోజ్ 564 నెంబర్, అవి యాడ్ చేసే టోటల్ ఎంత వచ్చిందండి మనకి? 15 అనేది 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3 యొక్క డివిజబిలిటీ అవుతుంది ఇది. ఓకేనా? 5 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? విచ్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. ఇందులో 3 టేబుల్లో ఏది పోదు అంటే బాధ్యత నియమం ఏది సెట్ కాదు. అన్ని నెంబర్స్ని యాడ్ చేయాలి. ఎన్ని నెంబర్స్ ఇచ్చారో వాటిని అన్నింటిని నెంబర్స్ని యాడ్ చేసి పెట్టుకోవాలి. 123ని మనం సపరేట్ నెంబర్ వైజ్గా యాడ్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? 123ని యాడ్ మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 6 వస్తుంది అన్నాడు. 7 వేసాను కానీ అది 6. ఓకేనా? మొత్తం యాడ్ చేస్తే 6 వస్తుంది. 246ని మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. నెక్స్ట్ అది 10 సి. నెక్స్ట్ అదెంత? 18. సో మన ఆన్సర్ వచ్చేసి సి అండి, కరెక్ట్ ఆన్సర్. అక్కడ పైన 123 అనేది 6 నెంబరు, నేను రాంగ్ వేసాను, కరెక్ట్ చేసుకోండి ఒక పాటున. ఓకేనా? 6 కరెక్ట్ చేస్తున్నాను ఒకసారి. ఓకేనా? మన ఆన్సర్ ఏంటిది? సి అన్నట్టు. మొత్తం 10 వచ్చింది. 10 అనేది 3 టేబుల్లో పోతుందా? పోదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిదండి? సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 3 డివైడ్స్ అంటే ఏంటిదండి? మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా. 3 డివైడ్స్ అంటే మనం 3 యొక్క బాధ్యత ఏమేమింది? నెంబర్స్ ఎండింగ్ విత్ 0 ఉంటుందా? కాదు. నెంబర్స్ ఎండింగ్ విత్ 5 ఉంటుందా? కాదు. నెంబర్స్ హూజ్ డిజిట్స్ సమ్ డివిజబుల్ బై 3. ఏదైతే మొత్తం యాడ్ చేస్తే 3తో పోతుందో అది కరెక్ట్ ఆన్సర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెమొరీ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. 3 and 9 అనేది ఇచ్చిన నెంబర్ మొత్తము కలిపితే 3తోని 9తోని పోతుంది. 3 అనేది 9 డివిజబిలిటీకి కొంచెం సెట్ అవుతుందండి. ఓకేనా? అన్ని నెంబర్స్ని మనం యాడ్ చేసి డివిజబిలిటీ చూసుకోవాలి. స్టూడెంట్కి ఒక క్వశ్చన్, దీని ఒక ఆన్సర్ని మీ కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ చెప్తారు చూద్దాం. నెక్స్ట్ మన డివిజబిలిటీ బై 4 యొక్క డివిజబిలిటీ ఇప్పుడు చూద్దాము. ఓకేనా? లాస్ట్ 2 డిజిట్స్ డివిజబుల్ బై 4 అయితే మొత్తం సంఖ్య కూడా 4తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, లాస్ట్ 2 డిజిట్స్ అన్నట్టు. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తోని డివిజబుల్ అవ్వాలి. అదైతే 4 యొక్క డివిజబిలిటీ రూల్స్ అంటారు అన్నట్టు. ఆ నెంబర్ ఒకటి డివిజబుల్ అవుతుంది. ఇది అనేది డివిజబుల్ అవుతుందా అండి? కాదు. 18 అనేది 4లో పోతుందా? పోదు. సో నో. ఓకేనా? 18ని అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను పోతుందా లేదా అని. ఓకేనా? చూడండి, పోదు. నెక్స్ట్ ఇక్కడ కింద క్వశ్చన్ చూడండి. ఫైండ్ డివిజబుల్ బై 4. ఇందులో 12 అనేది పోతుందా? పోతుంది కదండి 3 టేబుల్లో. 3 టేబుల్ ఎలా పోతుందో చూపిస్తున్నాను. ఇది చిన్నగా చేస్తున్నారు అనుకోకండి, కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను. ఓకేనా? ఏమని కరెక్ట్ ఆన్సర్. 15 పోదు. 11 అనేది పోదు, లాస్ట్ 2 డిజిట్స్. 18 అనేది పోతుందా? 18 కూడా పోదండి, లాస్ట్ 2 డిజిట్స్. ఓకేనా? ఎలా పోదో చూపిస్తున్నాను ఇక్కడ. చూడండి, కొంతమందికి తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి, అసలు మ్యాథ్స్ అనే భయం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 4 అనేది ఇందులో 4 యొక్క బాధ్యత రూపం ఇందులో సెట్ కాదు. లాస్ట్ 2 డిజిట్ 44, ఆప్షన్ ఏ అనేది పోతుంది కదండి 11 టేబుల్.
11 టేబుల్లో 44 పోతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 12 అనేది కూడా పోతుంది. 18 అనేది పోతుందా? పోదు. ఇందాక చెప్పుకున్నాం కదా 18 అనేది పోదు అనేసి లాస్ట్ 2 డిజిట్స్ కానీ మొత్తం చూపిస్తున్నాను నెంబర్ అనేది. అంటే మనం ఎలా చూపిస్తాము ఏంటిది అనేసి. ఓకేనా. లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉందండి 100% అది ఏంటిదండి డివిజబుల్ బై 4 ఖచ్చితంగా డివిజబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనది క్వశ్చన్ వచ్చేసి డివిజబిలిటీ బై 4 డిపెండ్స్ ఆన్ లాస్ట్ డిజిటా కాదు, ఫస్ట్ డిజిటా కాదు, లాస్ట్ 2 డిజిట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్కి ఒక క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఓకేనా. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో మీరు టైప్ చేసి చెప్పండి. అందరు చెప్పాలి. ఎవరు కరెక్ట్ చెప్తారో చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ డివిజబిలిటీ బై 5 యొక్క భాజనీయత నియమం. ఓకేనా. లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 అయితే ఆ నెంబర్ అనేది 5తోని ఖచ్చితంగా నిశేషంగా భాగింపబడుతుంది. 5 ఆర్ 0 ఖచ్చితంగా ఉంటే అది 5 యొక్క నియమం. ఇక్కడ చూడండి ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ 5 ఉంది, సో పాసిబుల్. 0 పాసిబుల్. 8 అనేది పాసిబులా కాదు, సో రాంగ్. నెక్స్ట్ కింద క్వశ్చన్ విచ్ ఈజ్ డివిజబుల్ బై 5. లాస్ట్ డిజిట్స్ చూసుకోండి. 0 5 4 పోదు, 1 అనేది పోదు. నెక్స్ట్ 0 ఉంది. ఎస్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 కాదండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ డివిజబుల్ బై 5 కెన్ బి. లాస్ట్ డిజిట్ అనేది ఏముందండి ఇక్కడ లాస్ట్ డిజిట్స్ మాత్రమే ఇచ్చాడు వాడు. ఓకేనా. కింద మన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఉంది. లాస్ట్ డిజిట్స్ 2 అనేది ఉంది. 2 పోతుందా? 5 టేబుల్లో పోదు. 4 పోదు. 7 వస్తుంది. 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా ఫాస్ట్ ఎస్ఎస్సి ట్రిక్ అండి. చాలామంది ఏంటిదంటే డివిజబిలిటీ కన్ఫ్యూజ్ అవుతారు. 0 ఉంటే అది ఏం లేదండి. 0 అనేది 2 డివిజబిలిటీలో ఉంటుంది. 0 2 టేబుల్లో కూడా ఖచ్చితంగా పోతుంది. 5 టేబుల్లో కూడా పోతుందండి. 10 టేబుల్లో కూడా పోతుంది. ఈ 0 అంటే 3 గుర్తుపెట్టుకుంటే చాలా మన ఎస్ఎస్సిలో తొందరగా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. మన మెమొరీ ట్రిక్ అది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 6 అన్నట్టు. ఏ నెంబర్ డివిజబుల్ బై 6 కావాలంటే 2 and 3 డివిజబుల్తో ఈక్వల్ అవ్వాలి. అంటే వాటితోని సెట్ అవ్వాలన్నట్టు. 2 and 3 డివిజబిలిటీ రూల్స్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఇచ్చాము. లాస్ట్ డిజిట్ అనేది డివిజబుల్ అవుతుంది. అంటే యాడ్ చేయాలి. 3 అంటే యాడ్ చేయాలి. యాడ్ చేసేంత 6 వస్తుంది. సో ఈ నెంబర్ అనేది 6తోని ఖచ్చితంగా డివిజబుల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. 2 3తోని డివిజబుల్ అయ్యేది మొత్తం 6కి సెట్ అవుతుందండి. ఆ 2 నియమాలు 2 and 3 నియమాలని పాటించాలి ఒక నెంబర్. అది 6తోని ఖచ్చితంగా పాటించబడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ విచ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 6. 6తోని ఇందులో ఏ నెంబర్ అనేది డివిజబుల్ కాదు అని అంటున్నారు. ఓకేనా. ఇందులో ఏ నెంబర్ అనేది డివిజబుల్ కాదండి. ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ చూడండి. 714 అనేది 6 డివిజబుల్ అవుతుందా? ఒకసారి చూడండి. 2 టేబుల్లో 4 అనేది పోతుందండి. పోతుంది. నెక్స్ట్ మొత్తం ఏంది యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18 12 మొత్తం 12 వస్తుంది. 12 అనేది పోతుంది. 3 డివిజబిలిటీ రూల్ కూడా పాటిస్తుంది. అది ఎస్. నెక్స్ట్ 2 అనేది పోతుందండి. 2 అనేది పోతుంది. 9 వస్తుంది మొత్తం యాడ్ చేస్తే. 3 డివిజబిలిటీ రూల్ కూడా సెట్ అవుతుంది దీనికి. 3 4 3 ఎంత 7 ప్లస్ 2 ఎంత 9 మొత్తం 9 కాబట్టి 3 డివిజబిలిటీ రూల్ కూడా వస్తుంది అక్కడ యాడ్ చేస్తే. మొత్తం 4 + 3 + 2 = ఎంత అండి 9. అంటే కొంతమంది తెలియదు కాబట్టి చూపిస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి అందరికీ తెలవాలి కదా. ఈ నెంబర్ అనేది కూడా పోతుంది. సో అన్ని నెంబర్స్ అనేది పోతుందండి. ఆల్ నెంబర్స్ ఇలా రాంగ్ అనే ఆన్సర్ ఏది ఇవ్వలేదు వాడు. ఓకేనా. ఇక్కడ రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు. కన్ఫ్యూజ్ చేస్తాడు మన స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్కి క్వశ్చన్ ఇచ్చాను, అది ఎందుకో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. డివిజబిలిటీ బై 8 యొక్క భాజనీయత నియమం. ఓకేనా. 8 బాధ్యత నియమం ఏమైంది? లాస్ట్ 3 డిజిట్స్ డివిజబుల్ బై 8 అయితే మొత్తం సంఖ్య 8తోని డివిజబుల్ అవుతుంది. లాస్ట్ 3 డిజిట్స్ అండి. 4కేమో 2 లాస్ట్ డిజిట్స్, 8కేమో 3 అన్నట్టు. బండ గుర్తు పెట్టుకోండి. లాస్ట్ ఇందులో చూడండి పోతుందా ఇది 8తోని పోతుందండి. 8తోని పోతుంది. సో ఇది 8 డివిజబిలిటీకి సూట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ మన క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నెంబర్ ఈస్ డివిజబుల్ బై 8. ఇందులో 8తోని లాస్ట్ 3 డిజిట్స్ అండి. 5 12 పోతుందా 8తోని ఎంత 6లో 48. 6లో 48 అంటే 32. సో 4లో పోతుంది. సో ఇది పోతుంది 8కి డివిజబుల్. సో కరెక్ట్ ఆన్సర్ 8 అండి. ఏ అండి కరెక్ట్ ఆన్సర్. ఇది ఏంటిదంటే 8 పోతుందా ఒకసారి చూడండి. 16 54 పోదు. సో 6లో పోతుంది. సో ఇది అనేది సెట్ కాదండి 8 డివిజబుల్కి చూపిస్తున్నాను. ఇవి కూడా సెట్ కాదు. సో మన ఆన్సర్ అంటే ఏంటిది? ఏ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8. ఇందులో 8తోనే ఏది డివిజబుల్ అవుతుంది? ఒకసారి సమ్ చేయండి. లాస్ట్ 3 డిజిట్స్ 3 12 7 3 12. ఇది లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ అవుతుందా? ఒకసారి చూద్దాం పోతుందో లేదో. సరే ఎక్కడుంది నెంబర్ 7 312 అనేది 8తో పోతుందా? ఎంతలో పోతుంది మనకి? 3లో 24లో
24 అంటే ఆడ మనకి 7, సో ఇందులో పోతుంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మన టాపిక్ డివిజబిలిటీ బై 9, డిజిట్స్ ఆఫ్ సమ్ డివిజబుల్ బై 8. మొత్తం సంఖ్య 9తో డివిజబుల్ కావాలి, యాడ్ చేసిన నెంబర్ అన్నట్టు. మొత్తం 3 ఇది సేమ్ అనుకోకండి, ఎందుకంటే 3 రూల్ దీనికి సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అన్ని డిజిట్స్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి ఎంత 6, 11, 7 అంటే 18 వస్తుంది. 18 అనేది 9 డివిజబిలిటీ పోతుంది కదండి, పోతుంది 9 డివిజబిలిటీలో. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎస్ సీక్రెట్ ఏంటిదంటే 3, 9 బోత్ డిజిట్స్ సమ్ రూల్స్ అనేది సెట్గా 9 డివిజబిలిటీ అనేది టఫ్ అన్నట్టు. 9, 18, 17 అని ఇలా రావాలన్నట్టు యాడ్ చేసి ఖచ్చితంగా ఇవి నెంబర్స్ వస్తేనే 9 టేబుల్లోవి అవి 9 డివిజబిలిటీ రూల్స్ అన్నట్టు. ఇప్పుడు 3 అంటే ఏంది? 3కి ఓన్లీ అవే ఉండేవి కదండి. సో 3 అనేది 9 డివిజబిలిటీకి సెట్ అవుతుంది, 9 అనేది 3 డివిజబిలిటీకి సెట్ కాదు. అది మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ డివిజబిలిటీ బై 7 యొక్క భాజనీయత నియమం రూల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్టర్నేటివ్ డిజిట్స్ సమ్ డిఫరెన్స్ అన్నట్టు. ఏం లేదు, ఫస్ట్ డిజిట్ అట్ లాస్ట్ డిజిట్స్ని యాడ్ చేసి మిడిల్లో ఉన్నదాన్ని తీసేయాలండి. 11 డిజిట్స్ అంటే డివిజబిలిటీ రూల్ అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి మధ్యలో దాన్ని తీసేస్తే అది 11 డివిజబిలిటీ రూల్కి సెట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ ఈస్ డివిజబుల్ బై 11? లాస్ట్ డిజిట్స్ని యాడ్ చేసి మిడిల్ దాన్ని తీసేసి మనకు వచ్చిన ఆన్సర్ 0 రావాలి. అది 9 డివిజబిలిటీ రూల్ అన్నట్టు. ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం లాస్ట్ చూడండి ఒకసారి. సెకండ్ ఇది ఎంత వచ్చింది? మనకి 7 - 3 వచ్చింది సార్. సో రావాలి. నెక్స్ట్ సి కూడా అలానే చూడండి ఒకసారి. సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. సో రాంగ్. లాస్ట్ది కూడా అంతే అండి. ఓకేనా. మన డిజబిలిటీ రూల్స్లలో మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ వేసానండి. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు దిస్ నెంబర్ సో దట్ ఇట్ బికమ్స్ డివిజబుల్ బై 9. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చదవండి. మన 9 డివిజబిలిటీ రూల్లో ఇచ్చిన నెంబర్ అనేది సెట్ అవుతుందా అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు వీడు. సో 9 మీన్స్ సమ్ అన్నాడు, మొత్తం యాడ్ చేయాలి. 24 అనేది 9లో పోతుందా? పోతుందా? నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలండి. నియరెస్ట్ అంటే ఏంటిది? 24కి 27 అనేది నియర్గా ఉంటుంది. 18 అనేది ఉంటుంది కానీ అది చిన్నది కాదు. సో పెద్దదాన్ని తీసుకోవాలి మనం. 24 + x వేసుకొని ఇటు ఈక్వల్ చేసుకుంటే మనం తెలుసు కదా, నియమం అది పాటిస్తే అయిపోతుంది అన్నాడు. 18 + ఒకసారి ట్రై చేసి చూద్దాం. 18 అనేది సెట్ అవుతుందా? x = తీసుకొస్తుంటే ఎంత అవుతుంది? సో మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ అనేది మనకి అది 6 వస్తుంది. x = సో మనం ఏదైనా పెద్ద వాల్యూ తీసుకోవాలి కాబట్టి x = 3. నియరెస్ట్ వాల్యూ అనేది మనకి 3 ఉంటుందండి. స్టూడెంట్కి ఒక క్వశ్చన్ సేమ్ అదే మోడల్లో మీకు క్వశ్చన్ వేసానండి. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ విజిబుల్ అవుతుంది కదా, మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో మీకు హోంవర్క్ ఇస్తున్నాం. కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఎంత వస్తుందో మీరు. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరు ఫాస్ట్గా చెప్తారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ డివిజబుల్ బై 8. 8 అంటేనే 8 చెప్పాను కదండి. లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజబుల్ అవ్వాలి. గ్రేటెస్ట్ నెంబర్ 1000కి 10,000కి దగ్గరగా ఉన్నది ఏంటిదండి? 999. సో లాస్ట్ డిజిట్స్ నియరెస్ట్ స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 8 ఏంటిదండి? దిస్ నెంబర్ అనేది లాస్ట్ 3 డిజిట్స్ చూసుకుని దాని దగ్గర ఇది ఎందులో పోతుంది? 8 × 124కి దగ్గరలో పోతుంది. అంటే నెంబర్ ఇంత దగ్గరికి వేసుకోవాలన్నది. షార్ట్ కట్ మన ఎగ్జామ్స్లలో మన మైండ్ యూజ్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్స్ వస్తే ఇవి మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా. లాస్ట్ 4 డిజిట్స్ అది మీకు ఇది హోంవర్క్ అండి. సేమ్ అలాంటి 3 డిజిట్ నెంబర్ మీద నేను 4 డిజిట్ చేశాను కదా. 3 డిజిట్స్ మీద కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో 11ది నాకు